బాగానే చేస్తుంది. గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు అయింది. మంచిగా ఉంది గవర్నమెంట్. అన్ని పనులు చేస్తున్నారు. అన్ని పనులు చేస్తారు. కానీ ఓడడానికి ఇప్పుడే కొంచెం చేస్తారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు. ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. సన్న బియ్యం రేషన్ కార్డులు అన్ని వస్తున్నాయి. సార్ అందుబాటులో ఉంటాడు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు నేనే కేసీఆర్ ఇందిరమ్మ ఇల్లు రాకపోతే నేనే 5 లక్షలు అప్పు వేసుకొని ఇల్లు కట్టుకున్నాను నేను అప్పుడు. రాలేదు. చేసినాం అంతా చేసినాం అది అని అంటారు. మరి ఏది చేయలేదు అప్పుడు. ఏమి మనం ఎస్సీలకు ఇస్తా అన్నాడు, ఏది దళిత బంధువు అన్నాడు, ఏది రాలేదు. 3 ఎకరాల భూమి అన్నాడు, ఏది రాలేదు. గవర్నమెంట్ చేస్తుంది. ఇప్పుడే కొంచెం చేస్తుంది. ఇప్పుడు మన సోనపల్లిలో 250, 270 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. మా దగ్గర 5 ఇచ్చారు. ఆ పనులు అవుతున్నాయి. తేడా ఉన్నది, బాగా తేడా ఉన్నది. కాంగ్రెస్ బెటర్. ఆటో నడుపుతాను, వ్యాపారం ఏం లేదు. ఏం చెప్తారు గవర్నమెంట్ గురించి? ఏం చెప్తారు? ఇక్కడ శ్రీధర్ బాబు గారిని ఐటీ మినిస్టర్ సార్ నియోజకవర్గం ఎట్లున్నాయి పనులు? ఎట్లయితే మంచిగానే పనులు అయినా, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ. రేషన్ కార్డులు కూడా వచ్చినాయి. రాలేదు ఇయ్యలేదు. అప్పుడు రేషన్ కార్డు కూడా ఇయ్యలేదు. ఇప్పుడు వచ్చినాయి. అందరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి. అది ఎక్కడ ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చిండు తప్ప ఎవరికి పల్లెటూళ్ళు ఎవరికి ఇవ్వలేదు. ఇక్కడ ఉన్నాడు అంటే ఎమ్మెల్యే అనుసంధానంగా ఉన్న వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నాడు. ఇప్పుడు సన్నబియ్యం వస్తున్నాయి. చేసిండు అనేసి ఎక్కడికి అనేసిండు. కానీ మా సారు ఎక్కువ ఏదైనా కానీ విద్య దాగా, ఎందుకంటే అందుబాటులో ఉంటాడు. ఫోన్ కొట్టినా మాట్లాడతాడు. ఆయన లేకున్నా ఇక్కడ పనులు జరుగుతాయి. బాగా 90% తేడా ఉంటుంది. ఎందుకంటే ఈయన ఒక మినిస్టర్ రాకముందు కూడా పనులు చేసేది. ఏం చేసిర్రు? దళితుని ముఖ్యమంత్రి చేసిండా? చేయలేదు. 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. దళితునికి ఇచ్చిండా? దళిత బంధు ఎవరికి ఇచ్చిండు? ఆయనకు దగ్గరున్న ఆ పార్టీకి సంబంధం ఉన్న వాళ్ళకి ఇచ్చిండు. కానీ మా శ్రీధర్ బాబు ప్రతి ఒక్కరికి ఆ పార్టీ ఈ పార్టీ చూడకుండా అందరికి ఇచ్చిండు. ఇందిరమ్మ అందరికి, ప్రతి ఒక్కరు గున్నోళ్ళకి కూడా. ఎట్లా అనిపిస్తాయి ఇల్లు రావడం? ఎందుకంటే మనిషి జీవితంలో ఇల్లు అనేది ఒక చిరకాల కోరిక. ఆయన మాకు ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరూ చూసి ఇచ్చిండు. కనుక అంతకన్నా మించిన మాకు ఏముంటుంది? బాగా గవర్నమెంట్ సహకారంతో ఇల్లు రావడం తప్పకుండా ఆయన ఇచ్చిండు. కనుకనే మేము ఇలా ఈరోజు నీడకు బతుకుతాను. అంతకుముందు గుడిశాలనే ఉంది. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు అంటేనే ఇప్పుడు దాదాపు లేనోళ్ళు లేరు. ఇప్పుడు వచ్చినాయి కానీ అంత తక్కువ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో 10-15 సంవత్సరాలు ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ ఆయన మంచి పనులు చేస్తాడు. ఇప్పుడు ఆయన అన్నోళ్ళే మళ్ళీ అప్పటికి వాళ్ళే ఓట్లు వేస్తారు ఆయన పనిని చూసి.